హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో నేను టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక కంపెనీ అయిన స్మాల్ క్యాప్ స్టాక్ అన్నమాట. పెట్రోకెమికల్స్ సంబంధించిన కంపెనీ. దాని గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు మీరు టెలిగ్రామ్ ఛానల్ కనుక చూస్తే 24th జూలై 2024 నేను అరిహంట్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేశాను అనమాట. అండ్ మనం ఒకసారి అరిహంట్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన గ్రాఫ్ కనుక చూస్తే లాస్ట్ 1 month లోనే ఈ కంపెనీ షేర్ 41% రిటర్న్స్ ఇచ్చిందండి. మీరు కనుక చూస్తే నేను పోస్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీ షేర్ అనేది అరౌండ్ 72 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ 102 రూపీస్ అనమాట. సో 40% రిటర్న్స్ అనేవి విత్ ఇన్ 2 months లో అనేది వచ్చేసింది. అరిహంట్ క్యాపిటల్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. నాకు ఇందులో కొన్ని పాయింట్స్ అనేవి నచ్చాయి అనమాట. అందులో ముందుగా ఏంటంటే ఈ కంపెనీ క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ చేస్తుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ అనేది ఏంటంటే లోవర్ పీ అండి. ఇండస్ట్రీ పీ 16.8 ఉంటే స్టాక్ పీ 13.7 ఉంది. సో పీ అనేది నాకు నచ్చడంతో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అండి. 161 రూపీస్ ఉంది. అండ్ నేను పోస్ట్ చేసేటప్పుడు ఎంత ఉంది, 70 రూపీస్ ఉంది అనమాట. ఆల్మోస్ట్ డబల్ ఉంది అనమాట. సో అందుకని నేను అరిహంట్ క్యాపిటల్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 102 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది. అలాగే ఆర్ఓసి అనేది 28.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.4% ఉందన్నమాట. సో ఇవి రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా నాకు నచ్చింది. అందుకని నేను ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ రీసెంట్ గా నేను అంటే 3rd సెప్టెంబర్ లోనే నేను ఆంధ్ర పెట్రోకెమికల్స్ గురించి పెట్టాను అనమాట. ప్రెసెంట్ అయితే నేను స్టాక్ ని బై చేయలేదు, బట్ ఈ కంపెనీలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటో మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్తానండి. అండ్ మనం ముందుగా కంపెనీ విషయానికి వస్తే ఇది 1984 లో ఇన్కార్పొరేట్ అయిందండి. ఆక్సో ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ అనేవి చాలా ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారండి. ఆయిల్స్, డై స్టఫ్స్, తర్వాత కోటింగ్ ఇండస్ట్రీస్ లో మెయిన్ గా యూజ్ చేస్తారనమాట. అలాగే ఫ్లోర్ పాలిసెస్ లో కూడా యూజ్ చేస్తారండి. మోర్ ఓవర్ ఆల్కహాల్ ప్రొడక్షన్ లో రా మెటీరియల్ గా కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ విశాఖపట్నంలోని హెచ్పిసిఎల్ రిఫైనరీ పక్కనే ఈ కంపెనీకి చెందిన ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. ఈ కంపెనీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని మీడియం టర్మ్ లో ప్రొడ్యూస్ చేయడం కోసం న్యూ ఫెసిలిటీని సెటప్ చేస్తుందండి. దీనికోసం 500 crores క్యాపెక్స్ ప్లాన్ చేసిందనమాట. అండ్ ఈ కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ అనేది 854 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, సో హై రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆర్ఓసి అనేది 15.4% ఉంది. అబౌవ్ 15% అనేది కన్సిడరబుల్ అనమాట. సో ఆర్ఓసి అనేది 11.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 19 పైసా ఉందండి. అండ్ ఈ కంపెనీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ పీ 40.6 ఉంటే స్టాక్ పీ ఎంత ఉంది, 10.9 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, 213 రూపీస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డబుల్ ఉంది. సో నాకు నచ్చిన సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 83.7 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ అనేది చాలా తక్కువగానే ఉందని కన్సిడర్ చేయొచ్చు. సో నాకు నచ్చిన థర్డ్ పాయింట్ అనేది ఇదండి. రీసెంట్ క్వార్టర్ లో కంపెనీ సేల్స్ అనేవి తగ్గాయి అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి తగ్గాయి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. బట్ నథింగ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45.04% ఉంది. కన్సిస్టెంట్ గా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఉందన్నమాట. అండర్ ప్రమోటర్ సెగ్మెంట్ కింద మనం చూస్తే ఆంధ్ర షుగర్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 33.05% స్టేక్ ఉందండి. అంటే వన్ ఆఫ్ ది ప్రమోటర్ ఆంధ్ర షుగర్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి 10.80% స్టేక్ ఉంది. ఇది కూడా అనదర్ ప్రమోటర్. అలాగే జేఓసిఐ లిమిటెడ్ కి 1.19% ఉంది. అండ్ మీరు ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే డిసెంబర్ లో 0.32% ఉంటుందండి. మార్చ్ 2024 కి 0.74% కి పెరిగింది. అండ్ జూన్ క్వార్టర్ వచ్చేసరికి 1.23% కి పెరిగింది అనమాట. మెల్లగా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో పెరుగుతుందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 53.68% ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆంధ్ర పెట్రోకెమికల్స్ లో నాకు నచ్చిన పాయింట్స్ లో మెయిన్ గా ఏంటంటే లోవర్ పీ అండి, తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ లో డెట్ లెవెల్స్ అనమాట. అండ్ ఎఫ్ఐ స్టేక్ అనేది గ్రాడ్యువల్లీ పెరగడం. అండ్ ప్రమోటర్స్ గా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్ర షుగర్స్ ప్రమోటర్స్ గా ఉండడం అనేది నాకు నచ్చిన ఇంకొక పాయింట్ అనమాట. అండ్ జీకే బైల్కే పోర్ట్ఫోలియో వచ్చేసరికి ఈ రోజు ఎటువంటి మార్పులు లేవండి. టోటల్ గా 7,404 రూపీస్ లాస్ లో ఉంది. టాప్ లూజర్స్ లో టెక్స్మోకో రైల్ అని 3.48%, గార్డెన్ రిషిప్ బిల్డర్స్ 3.15%, బిఈఎల్ 2.81%, సోలార్ ఇండస్ట్రీస్ 2.13% డౌన్ అయిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో ఈ రోజు బిఎస్సి ఉందండి 4.44%, మోర్పెన్ అనేది 3.05%, లారస్ వెబ్స్ 2.40%, నవా లిమిటెడ్ 2.04% పెరగడం జరిగింది.
నేను జీకే వైల్కే పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదండి, ఎవ్రీ మంత్ కూడా 50,000 అనేది స్టాక్ ఎస్ఐపి చేస్తానని. దానికి సంబంధించి ఈ రోజు నేను బీడీఎల్, మిదాని, మోర్పెన్, పటేల్ ఇంజనీరింగ్ బై చేయడం జరిగిందనమాట. BDL 7 క్వాంటి, మిదాని 49 అండ్ మోర్పెన్ 107 అండ్ పటేల్ ఇంజనీరింగ్ 180 క్వాంటి బై చేశాను. అండ్ రీసెంట్ గా అరిహంట్ క్యాపిటల్ అనేది నేను 93 లో బై చేశాను షార్ట్ టర్మ్ కోసం 268 క్వాంటి. ఈ రోజు దాన్ని నేను 103 రూపీస్ దగ్గర సెల్ చేసేసాను అనమాట. సో ఇవన్నీ జీకే పోర్ట్ఫోలియోలో రియల్ టైమ్ అప్డేట్స్. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే జీకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.